హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే నేను బెండకాయ కూర వండుతానా. మా మేడం అయితే ఇప్పుడే లేచింది. లేచింది మా పాప. ఇక చూడు, ఇక కిందికి వచ్చి ఇక్కడ ఆడుకుంటాను. అటు ఇటు అద్దురా అంటే ఇంటాంది. వర్షం బాగా కొడుతుంది అని చెప్పి మంచం మాకు బయట ఉండే ఆ మంచం దడుతుంది అని చెప్పి లోపల వేసేసినాం. ఆ బెడ్రూమ్ లాగా అది గాడుపు అనేది మొత్తం చల్లుకుంటుంది లోపలికి. ఇటు ముంగట వాషింగ్ మెషిన్ పక్క పొంటే ఇంత ముందు అది ఏంటిది మంచం ఉండేసరికి మా మేడం ఆ మంచానికి ఆ సల్ల అనేది లోపలికి వచ్చేసరికి ఆ మంచం అంతా కోళ్ళన్నీ తడిసిపోయేసరికి ఏం చేసినానంటే, ఇక మా బిడ్డ ఆ మంచం వేసినాక బెడ్రూమ్ లో పోతలేదు. ఇదేంటిది హాల్లోనే ఉంటుంది. మా మేడం దానికి కాపాల. ఎందుకని అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది కదా, అటు ఇటు బొర్రుతుంది. అటు వాడేది తెలియదు, ఇటు వాడేది తెలియదు అని చెప్పి ఆ బొర్రకుండా ఉండదని అక్కడ పెట్టేసిన. నేనైతే ఇప్పుడు ఏం చేసిన అంటే, బెండకాయలు అయితే అన్ని కోసిన. బెండకాయలను ఉల్లిగడ్డ, కొత్తిమీర, కళ్యామాకు అయితే అన్ని కోసేసిన. 2 టమాటాలు ఉన్నాయి, బెండకాయ ఫ్రై చేస్తుంది మా మేడం. ఇంకా 4 బెండకాయలు ఉన్నాయి, అవన్నీ అయితే కోసేస్తా. కోసిన తర్వాత మా మేడం మా పాప ఆవుతనేమో మా మేడం వండుతుంది, లేకపోతేనేమో నేనే వండుడు అవుతుంది. కానీ ఇది వర్షం అయితే కదా, అక్కడ నేను పోయి అక్కడ ఉంటేనేమో నాకు ఆగది, ఇప్పుడు ఆడు పోయేసరికేమో మా బిడ్డ ఏమో ఏడ్చుకుంటుంటారు. అందుకని చెప్పి మా మేడం అయితే అక్కడ ఉన్నామన్నా. నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే బెండకాయలు అయితే కోస్తానా. ఈ కోసుడు మటుకే మనం మరి అండుతుందా మా మేడం, మరి మా బిడ్డ అండనిస్తుందా లేదా అన్నది తర్వాత స్టోరీ. అండనియకపోతే ఇక మనమే అండు, పెద్ద రిస్క్ ఏం లేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఈ బెండకాయలు అయితే మెల్లగా చిన్న చిన్నగా అయితే కోసుకోవాలి. ఈ బెండకాయలు అయితే మొత్తం ఇట్లా సన్నగా చిన్నగా కోసుకోవాలి. ఇది బెండకాయ ఫ్రై కాబట్టి 3 తీసుకొని కోసేసుకుంటాను మొత్తం ఇట్లా సన్నగా. ఇప్పుడు ఎందుకంటే మనం తొందరగా ఫ్రై కావడానికి చిన్న కోసుకున్నాం అనుకో అయిపోతుంది. చారుకు అయితేనేమో బాగా పెద్దగా కోసుకోవాలి. మనం కోసుకున్నాక మా మేడం వచ్చిన తర్వాత ఇవన్నీ వసూలు చేసేసి కుకింగ్ వచ్చి కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం రాలే. ఒకవేళ పాపం ఎవరైనా ఉమెన్స్ కి ఇట్లా వర్కింగ్ చేసిరు అనుకో ఎంత ఇబ్బంది. ఇప్పుడు పొద్దుగాల చిన్న పిల్లలను చూసుకోవాలి, వంట అనుకోవాలి, కూరగాయలు కోసుకోవాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. వాస్తవానికి రూల్ ఏంటంటే, మా మేడం కన్సీవ్ అయిన కానించాలే నేను వంట చేస్తాను, అంతకుముందు నేను చేయకపోవు. వాస్తవానికి నాకు కుకింగ్ వచ్చని నేను చెప్పలే ఫస్ట్, ఎందుకంటే చెప్పినాం అనుకో తర్వాత మననే ఏమంటారు అని చెప్పి. అందుకనే ఇక పెద్ద ఫంక్షన్లు అంటే మేము ఖచ్చితంగా మేమే అనుకుంటాం ఈవెంట్స్ కాబట్టి. ఇప్పుడు ఏదన్నా మాకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్ అయితే మేము కూడా అటు పోయి అండగానే పోతాం, పోనాను కాదు. అందరు ఇంట్లోదైనా 2-3 మేకలకు పెద్ద ఎఫెక్ట్ ఏమనిపించేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే, ఫస్ట్ నేను కుకింగ్ వచ్చిందని చెప్పింది అనుకో, ఫస్ట్ నుంచే మనల్ని వీళ్ళు పెళ్ళైనాక మననే అండమంటారు. ఇక దేవుని దేవాల కన్సీవ్ అయిపోయిన తర్వాత ఇక ఒకరికి చేసుకునేసరికి అప్పుడు నిలబడే ఓపిక ఉండేది. అందుకని చెప్పి మనమే టకటక చేసేసుకున్నా. ఇక నేను కూడా ఇప్పుడు అయితే బెండకాయ కర్రీ అయితే బెండకాయలు అయితే అన్ని చిన్న కోసేసుకున్నా. ఉల్లిగడ్డ, కళ్యామాకును, కొత్తిమీర అయితే కోసి పెట్టేసుకున్నా. ఈ టమాటా లాస్ట్ కు ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై కాబట్టి లాస్ట్ కి ఇవి కోసి అప్పటిదప్పుడే వేసేసుకుంటా. మా బిడ్డ మెసులుతాంది. అది బెడ్లుంటే ఏం ప్రాబ్లం కాకపో, కింద వండుకోమంటే ఏ ప్రాబ్లం ఉండకపో, మంచాలు వేసేసరికి అది ఉన్నదే 3 ఫీట్ల 4 ఇంత పొడుగుంటుంది కాబట్టి ఇద్దరు వండుకునేసరికి ఇబ్బంది అవుతుంది. అటు కింద పడుతుంది, ఇటు కింద పడుతుంది. ఆ నవర్ మంచం కాబట్టి అందులో కాలేసరికి కాలు అందులో ఇరికిపోతుంది. అందుకని చెప్పి ఒకళ్ళు పక్కకు ఉండాలని చెప్పి పక్క పంటున్నా. ఇప్పుడు అది చున్నీలు అవన్నీ ఇప్పుడు డ్రెస్ ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు ఆడతాను చూపిస్తాను, కానీ ఇక డ్రెస్ కరెక్ట్ లేదు. అందుకని చెప్పి సపరేకున్నా. ఇక మా మేడం ఇటు రావాలంటే ఇప్పుడు మా పాప ఉరకత్తది, ఎందుకని చెప్పి సైలెన్స్ ఉన్నా. ఇప్పుడైతే ఈ టమాటాలు ఇట్లా కోసి పక్క పెట్టిన తర్వాత ఫ్రై చేసేసుకుందాం. మా బిడ్డ ఏంది టైంకి మేము అన్నం కూర వండుకుందాం అనుకున్న మూమెంట్ లోనే లొల్లి చేస్తుంది. అట్టప్పుడు లొల్లి అయ్యేది. ఎందుకని అంటే ఇప్పుడు మేమైతే అన్నం కూరలో ఇప్పుడు కర్రీలు అయితే వేసుకోవాలి కదా, మంచిగా మెయిన్ టైంకే కర్రీలు అనుకున్న మూమెంట్లోనే లొల్లి చేస్తుంది. అన్నే ఉండు. ఇక మా మేడం ఇప్పుడు వీడియో కెమెరా వెనుక ఉన్నది. ఎందుకంటే ముంగడికి వచ్చిన అనుకో మా బిడ్డ ఏడుతుంది. అక్కడ అంతా అంగడి చేస్తుంది. పొద్దుగా అంతా ఏం అర్థమవుతలేదు. టైం కూడా స్టూడియో పోవడానికి టైం అయిపోతుంది. ఇక కంచుడు అయితే పొద్దున్నే మంచిగా బోళ్ళన్నీ గడిగేస్తున్నాను నీట్ గా. ఇప్పుడు వాస్తవానికి నాకు మీ బిడ్డని వీడియో చూపియ బుద్ధి అవుతుంది, కానీ అట్టి బనిని విని అంత అంగడి ఉన్నది కాబట్టి ఇక సైలెన్స్ ఉన్నా. ఇక లేకపోతే అయితే ఇక బెండకాయ కర్రీ అయితే ఫ్రై కాదు అనేది బెండకాయ కర్రీ అయితే పల్లీలే అనవసరం లేదా, పల్లీలు అద్దన్నా సరే. ఇప్పుడు ఒకసారి అయితే ఒకసారి నువ్వు ఇట్రా, వీడియోలు ఏడుస్తుందా ఏడవదా చూద్దాం. ఇక మా మేడం అయితే ఒకసారి రమ్మని చెప్పిన, ఎందుకనంటే 2 సార్లు వచ్చింది, 2 సార్లు పోయింది వీడియోలో. ఇప్పుడు అది ఏడుతుందా లేదా చెప్పి. ఇప్పుడు మా మేడం వీడికి వచ్చిందా ఏడుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు కంచుడు ఆడ పెట్టింది అనుకో,
ఎంత ఇబ్బంది పెడితే ఏడుతుంది మరి చేతి తీతావా ఏడవది కావచ్చు తీ మరి ఏం కాదు ఏమైతుంది మా బిడ్డనైతే ఏడుతుందా ఏడవదా అన్న చూడలే కానీ ఏడవద్దు దేవుని దయ వల్ల మరి ఏమైతుందో తెలియదు నూనె పోసిన అయింది వేడి చూసినా కదా నూనె బాగానే పోసినా కదా ఫ్రై కర్రీ కదా బెండకాయలు బాగానే ఉన్నాయి కదా అందుకే వేసిన నూనె అయితే వేడైంది ఆవాలు ఇక్కడ వేసిన ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసింది కదా ఇప్పుడు మా బిడ్డ ఏం చెప్తాను అంటే మేము ఏం చెప్తాను అని చెప్పి ఇవరకు అది అబ్జర్వ్ చేయలే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఆ మంచం ఉండేది కిందికి ఉండేది అంటే ఆ మంచానికి సెల్ఫ్ ఎక్కుతాను అని చెప్పేసి నేనేం చేసిన అంటే మంచం అంతా గోడ జరిపిన ఇక కొంచెం అయినాక నేను స్టూడియో పెట్టేటప్పుడు మంచం బయట పెట్టేసిపోతా లేకపోతే అది ఏంటిది ఆ మంచం ఎక్కి సెల్ఫ్ ఏంటి టీవీ ఉన్న సెల్ఫ్ కాడికి ఎక్కుతాను టీవీ ఉన్న సెల్ఫ్ కాడికి ఎక్కేసరికి ఆ చేయకుండా గాజుని టీవీ కొడతాను టీవీ కొట్టేసరికి ఆ టీవీ అంతా దెబ్బ తాకుతుంది నిన్ననే ఒకసారి దెబ్బ తాకింది కానీ అది ఏమైతే కాలేదు దేవుని దయ వల్ల ఇక మా బిడ్డ కిందనే ఉన్నది మొత్తం ఏం చేస్తా ఏడుతుంది మా మేడం అక్కడ కిచెన్ లో కర్రీ వండుతుంటే మా బిడ్డ ఏం చేస్తుంది అటు ఇటు ఆడుకుంటూ వచ్చింది ఆ చున్ని మొత్తం తీసింది ఏమన్నా అంటే ఇప్పుడు లొల్లి చేస్తుంది అందుకని చెప్పి సైలెన్స్ గా లొల్లి లేకుండానే ఇక మంచం కొంచెం అయినాక నేను స్టూడియో పోయేటప్పుడైతే చూసేస్తా నిన్న రాత్రి కూలర్ ఖరాబ్ అయింది ఆ కూలర్ ఖరాబ్ అయ్యేసరికి ఏమి అర్థం కాలేదు చెమటకు ఘోరంగా వచ్చింది వాస్తవానికి కింద వర్షం పడింది పెద్ద ప్రాబ్లం ఏం కాలే ఉరిమినట్టు అయ్యేసరికి ఆ బిల్డింగ్ అది మొత్తం ఉరిమింది ఉరిమేసరికి అది మోటార్ కాలిపోయిందో మోటార్ కూలర్ ఖరాబ్ అయింది మోటార్ తిరుగుతలేదు ఇక ప్రజెంట్ అయితే ఇక కర్రీ అండిన తర్వాత కూలర్ది గడ్డ తీయాలి కూలర్ గడ్డ తీసిన తర్వాత కొత్త కూలర్ గడ్డ తీసుకొచ్చిన తర్వాత చూద్దాం ఇక ఏంటో కదా నా టచ్లోపే ఇక మరి ఎట్లా అంతేనా అది సైలెంట్ గా ఉన్నప్పుడు తొందర చేస్తానని వేసేసిన మంచి పని చేసినది బెండకాయ ఏమో చేస్తాను మేడం ఉప్పు వేసిన కొంచెం 5-10 నిమిషాల మధ్య ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే అయిపోతుంది ఇక ఇంట్లో పోసిన అన్ని అందులో వేసి అయిపోయింది ఇది ఎంతసేపు అయిపోతుంది 2 నిమిషాలలో అయిపోతుంది బెండకాయలు బాగా కూర ఎంత కొంచెం అవుతుంది అనుకున్నా స్టూడియో కానీ మంచిగా ఒకటి ముదిరి వెళ్ళలే కదా బెండకాయలు మంచిగా ఇక ఫిల్టర్ అయితే అడిగినా ఫిల్టర్ కడిగి అయితే నీళ్ళు అయితే పోసినా కానీ కొంచెం మెల్లమెల్లగా అవుతుంది మళ్ళీ అడిగేసుకోవాలి తొందరగా అలా చేసుకుంటే అయిపోతుంది టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో రెడీ చేసుకొని కర్రీ అయిపోయిన తర్వాత కూలర్ది గడ్డ ఇప్పిన తర్వాత నేను స్నానం చేసి వెళ్ళిపోతా ఇక మా బిడ్డను చూపిస్తలేరు అనుకోకూడదు మా బిడ్డ డ్రెస్ మంచిగా లేదు అంత అంగడంగడి ఎత్తాను ఏడుతాంది ఒకసారి ఎత్తుకొని చూపిస్తా అది మరి ఏం చెప్తుంది ఆగుతుందా ఆగదా ఇక చూడు ఆ స్మైలీ కోతాట గిట్ చెప్పు హాయ్ చెప్పు ఇక గుడ్ మార్నింగ్ చెప్పు అందరు గుడ్ మార్నింగ్ చెప్పు కారవాట అవి మేము తీసిన టమాటాలు పోసినాం కదా టమాటాలు తింటదట అందుకని చెప్పి ఇంతే వెనకాయ కర్రీ వేసేసి ఓకే మరి ఇది చూడు ఇక కింద ఏది ఇక సున్ని ఇక్కడ పడేసింది ఏం చెప్పామంట చెప్పు టవల్ పడేస్తుంది అన్ని పడేస్తా అని చెప్తా పీట తీయని ఏం కాదు ఇక అయిపోయింది ఇచ్చాయి పీట ఇచ్చాయి లేకపోతే లొల్లి ఎత్తనే ఉంటది ఇక అలా కారం ఉప్పు ఇప్పుడే వేస్తాం కొంచెం మసలేనియా కారం ఘాటు ఉంటది మొత్తం కొంచెం స్పైసీగానే ఉండని ఏం కారం ఉప్పు వేసినాక ఒక 10 నిమిషాలు అయితే అయిపోతాయి కొత్తిమీర కూడా పోసినాం ఇంట్లోనే ఓకే కలిపేసేయి